అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్ వాడ 26th Feb థర్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్, మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ అన్ని కూడా మనం మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ మిక్స్డ్ టు పాజిటివ్ బయాస్ అయితే ఉంది. నికే ఆల్మోస్ట్ 0.4% మేర లాభాలతో ట్రేడ్ అవుతుంది. 59,000 మార్క్ దాదాపుగా క్రాస్ చేయడం కూడా చూసాము. సో నికే ప్రపంచ మార్కెట్స్ ఎటుపోయినా సంబంధం లేకుండా జపాన్ మాత్రం తన దూకుడును కొనసాగిస్తూనే ఉంది. రికార్డ్ స్థాయిలో దూసుకువెళ్తూనే ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా కూడా జపాన్ పూర్తిగా ఊరందరిది ఒక దారి అయితే ఉలిపిరిపెట్టది ఒక దారి అని ఆ ఉలిపిరిపెట్ట దూసుకెళ్తూనే ఉంది. హాంకాంగ్ 0.5% మేర లాభాలతో, షాంఘై ఫ్లాట్ టు నెగిటివ్ బాయస్ అయితే ఉంది. యాజ్ ఆఫ్ నో దీని అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ 1.2%, S&P 500 0.8%, డౌ జోన్స్ 0.6% మేర లాభాలతో అయితే ముగిశాయి. గోల్డ్ $5,200 పైన, సిల్వర్ ఆల్మోస్ట్ $90 దగ్గర ట్రేడ్ అవుతుంది. క్రిప్టోస్లో బిట్కాయిన్ ఆల్మోస్ట్ $68,000 దగ్గర ట్రేడ్ అవుతుండగా ఆయిల్ $71 పైన ట్రేడ్ అవుతుంది. ఇది మేజర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్. ఎన్విడియాస్ జెన్సన్ హ్యూయాంగ్ సేస్ మార్కెట్స్ గాట్ ఇట్ రాంగ్ ఆన్ AI థ్రెట్ టు సాఫ్ట్వేర్ కంపెనీస్. సో AI థ్రెట్ అనేది టూ మచ్ బ్లోన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ అన్నట్టుగా చేశారు. మేబీ అంత ఉండకపోవచ్చు, ఇట్స్ నాట్ ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అన్నట్టుగా కూడా ఎన్విడియాస్ చీఫ్ అయితే చెప్తున్నారు. ఇట్ మే నాట్ బీ ద ఎండ్ ఆఫ్ ది వరల్డ్, కాకపోతే డిస్రప్షన్స్ అనేవి ఎవరు ఊహించినంతగా రావచ్చేమో అన్న ప్రమాదాలు. ఇక్కడ కూడా చూస్తే ఒక వార్త, యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్ ట్రెండ్ బట్టి చూస్తే కొద్దిగా పాజిటివ్ బయాస్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న కూడా పాజిటివ్ బయాస్ వచ్చినప్పుడు కూడా మిడ్ సెషన్ తర్వాత 12:31 తర్వాత మార్కెట్స్లో అనూహ్యమైన పరిణామాలు, గట్టి సెల్లింగ్ అయితే మనం చూసాము. బట్ స్టిల్ సమ్హౌ మేనేజ్డ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా బలహీనంగా అయితే కనిపిస్తుంది. FIS డేటా ప్రకారం దాదాపు 3,000 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని FIS బై చేయగా, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కూడా దాదాపు 5,200 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని మన వాళ్ళు బై చేశారు. రూపీ ఒక రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవుతుంది. 91 రూపాయల మార్క్ని క్రాస్ చేయకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేక చర్యలు చేపడుతుంది. అక్కడే ఒక పైసల వ్యవధిలో అటు ఇటుగా కొట్టుమిట్టాడుతుంది. ఆల్మోస్ట్ రూపీ వెన్ కంపేర్డ్ విత్ డాలర్. స్టాక్స్ పరంగా మనం చూస్తే IRFC అనుకున్నంత ఇదైతే రాలేదు. ఓవర్ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ని ఎక్సర్సైజ్ చేసే అవకాశమే ప్రభుత్వానికి అయితే రాలేదు. ఆఫర్ ఫర్ సేల్ అనుకున్న దానికంటే నిరుత్సాహకమైన రెస్పాన్స్ని మూటగట్టుకుంది. అదాని పోర్ట్స్ వాళ్ళు చెప్పిన సమయం కంటే ముందుగానే వీళ్ళు బాండ్స్ ద్వారా తీసుకున్న అప్పుల్ని మెల్లిమెల్లిగా తిరిగి తీర్చే క్రమంలో ప్రయత్నాలు అయితే జరుగుతోంది. లోధా డెవలపర్స్ acquired development rights for a prime 4.3 acre land parcel that currently houses 6 bungalows and other structures. సౌత్ ముంబై మలబార్ హిల్స్లో లొకాలిటీలో వీళ్ళు 4.5 ఎకరాలు దాదాపుగా స్థలాన్ని తీసుకొని డెవలప్మెంట్ చేస్తున్నారు. ఈ డెవలప్మెంట్ పొటెన్షియాలిటీ దాదాపుగా 2,800 కోట్ల రూపాయలుగా ఉంది. విక్రమ్ సోలార్ on Wednesday said the direct financial impact of recent preliminary anti-dumping and countervailing duty AD/CVD అది పరిమితంగానే ఉంటుంది తమ కంపెనీకి. ఎందుకంటే ఆశించిన మరీ 126% ప్లస్ 10% అడిషనల్గా 130-150% మేర వేసినప్పుడు కూడా తమ కంపెనీ మీద ఉండే ఇంపాక్ట్ తక్కువగానే ఉంటుందని చెప్పి కంపెనీ చెప్తున్నప్పటికీ, ఈవెన్ యాజ్ ఇట్ కంటిన్యూస్ టు యాంకర్ ఇట్స్ గ్రోత్ స్ట్రాటజీ ఇన్ ఇండియా, వీళ్ళు ఇండియా మీద ఫోకస్ చేశారని. అటు వారి కూడా సేమ్ చెప్తోంది, తమ మీద కూడా మెటీరియల్ ఇంపాక్ట్ తక్కువగానే ఉంటుంది. ఎగ్జిస్టింగ్ యూఎస్లో ఏదైతే వాళ్ళ ప్లాంట్ ఉందో ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్కి, ఇప్పుడున్న మార్కెట్ డిమాండ్కి తగ్గట్టు, ఇప్పుడున్న ఆర్డర్ బుక్కి తగ్గట్టు తమ యూఎస్ ప్లాంట్ సరఫరా చేయగలుగుతుందని చెప్పి చెప్తుంది. ఎవరికి వాళ్ళు ఎలాంటి ఇంపాక్ట్ లేదు అంటే, బట్ స్టాక్ మాత్రం నాకు 15% దాకా వారిలో కరెక్షన్ అయ్యి వీళ్ళకి 5% రికవర్ అయినప్పుడు కూడా 11% మీరు దాదాపుగా వారి ఎనర్జీ పీక్ నుంచి మనం కరెక్ట్ అవ్వడం అయితే చూసాము. ఇంకా మిగిలిన స్టాక్స్ పరంగా కూడా కొన్ని యాక్టివిటీ చూద్దాము. KSB రెవెన్యూ 8% మేర పెరిగింది. మార్జిన్స్ 3% మేర పెరిగాయి. ప్రాఫిట్స్లో 11% మేర వృద్ధి నమోదైంది. శైలి ఇంజనీరింగ్ 423 కోట్ల రూపాయల మేర కాంట్రాక్ట్స్ ఫ్రమ్ ఏ డొమెస్టిక్ ఫార్మా కంపెనీ టు సప్లై పెన్ ఇంజెక్టర్స్ సరఫరా కోసం 423 crores వర్త్ ఆఫ్ ఆర్డర్స్ గెలుచుకున్నట్టు శైలి ఇంజనీరింగ్ వెల్లడించింది. ప్రీమియర్ ఎనర్జీస్ కూడా కంపెనీ క్లారిఫైస్ దట్ రీసెంట్ టారిఫ్ డెవలప్మెంట్స్ ఆర్ ఇండస్ట్రీ వైడ్ అండ్ ఇట్స్ నాట్ ఎంగేజ్డ్ ఇన్ ఎనీ అన్డిస్క్లోజ్డ్ నెగోషియేషన్స్ విత్ US అథారిటీస్ అన్నట్టుగా కూడా ప్రీమియర్ ఎనర్జీస్ కూడా దీనికి సంబంధించిన క్లారిటీ అయితే ఇచ్చింది. కంపెనీ ఇంతకుముందు వారి కూడా ఇదే చెప్పడం అయితే చూస్తున్నాం. ఎవరికి వాళ్ళు ఇంపాక్ట్ ఏది లేదు అని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా
బట్ చూడాలి. ఐఆర్ఎఫ్సి ద కంపెనీ సైన్స్ లోన్ అగ్రిమెంట్ విత్ కన్సార్టియం ఎస్ఎంబీసీ అండ్ ఎంయూఎఫ్జీ $400 million వరకు రైజ్ చేయబోతోంది ఐఆర్ఎఫ్సి ఈ రెండు సంస్థలతో కలిసి. ఎస్బీఐ లైఫ్ ₹2.70 మధ్యంతర డివిడెంట్ని ప్రకటించింది. మార్చ్ 6వ తారీఖును రికార్డ్ డేట్గా వీళ్ళు ఫిక్స్ చేయడం చూసాం. జైడస్ లైఫ్ సైన్సెస్ సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్స్ని ఇండియాలో లాంచ్ చేయబోతోంది. సాత్విక్ గ్రీన్ ఎనర్జీ ₹87 కోట్ల మేర ఈపీసీ కాంట్రాక్ట్స్ అందుకున్నట్టు వెల్లడించింది. సో ఇవి స్టాక్స్ పరంగా. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో యూఎస్ 126 levy eclipses key market for solar gear companies. Exporters pin hopes on trade talks. Biggies say minimal as strategies diversified. సో కంపెనీస్ అన్ని కూడా తమ స్ట్రాటజీస్ని డైవర్సిఫై చేసుకుంటున్న యూఎస్ నుంచి ఎప్పటికైనా ముప్పు పొంచి ఉంది కాబట్టి అక్కడే ప్లాంట్ ఏర్పాటు చేయటం, అక్కడి నుంచి ఆపరేషన్స్ని చేసుకోవడం అనేది మనం గత కొద్దిగా చూస్తూనే ఉన్నాము. సో ఈ నేపథ్యంలో వారే కూడా అందుకు తగ్గట్టే తమ ప్లాంట్ని అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లాంట్ని ఏర్పాటు చేసి ఉండడం వల్ల ఇంపాక్ట్ తక్కువగా ఉన్నట్టు చెప్తుంది. 2024లో దాదాపు $800 million వర్త్ ఆఫ్ సోలార్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ ఇండియా. 2024 వాళ్ళు $800 million వరకు ఇంపోర్ట్స్ అయితే చేసుకున్నారు యూఎస్. బట్ ఇవన్నీ కూడా తాత్కాలికమే. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ ఫండమెంటల్స్ మాత్రమే ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కాల్ డ్రాప్స్ ఫర్ చైనా, స్లో డౌన్ ఫర్ ఫస్ట్ టైం ఎవర్. సో చైనా స్మార్ట్ ఫోన్స్ని మన వాళ్ళు తక్కువ సంఖ్యలో అనూహ్యంగా తీసుకుంటున్నారు. చైనా స్మార్ట్ ఫోన్స్కి కొద్దిగా దూరం జరుగుతున్నారు. ఒప్పో దాదాపు వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ 40% డౌన్, OnePlus ఆల్మోస్ట్ 13% డౌన్, రియల్మీ ఆల్మోస్ట్ 9% తిరోగమన వృద్ధిని నమోదు చేయడం అయితే చూసాం. ఎస్పీ గ్రూప్స్ 25,000 crores ఇష్యూ ప్రైస్ లైక్లీ టు బీ లోయర్. దాదాపు 25,000 కోట్ల బాండ్స్ అయితే వీళ్ళు జారీ చేద్దాం అనుకున్నారు. దాన్ని కొద్దిగా తగ్గించే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్గా ఇక్కడ మనం చూడవచ్చు. మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది మార్చి 2వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతోంది. రిజిస్ట్రేషన్స్ వేగంగా జరుగుతున్నాయి. పరిమిత సంఖ్యలో సీట్లు ఉన్నాయి కాబట్టి వేగంగా మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఐటీ బౌన్స్ బ్రేక్స్ 5-day లూజింగ్ రన్, గుడ్ న్యూస్ మే ఎండ్ దేర్. ఇక్కడ నిన్న కొద్దిగా విపరీతమైన ఓవర్సోల్డ్ జోన్లో నుంచి ఐటీ స్టాక్స్ కొద్దిగా తేరుకోవడం అయితే చూసాం. బట్ ఈ తేరుకోవడం మళ్ళీ ఒక పూర్తి పూర్వవైభవానికి వస్తాయా అంటే ఇమీడియట్గా అయితే కష్టమే చెప్పవచ్చు. ఎందుకంటే అంత పడిన తర్వాత ఒక డెడ్ క్యాట్ బౌన్స్ లాగా ఒక జంప్ అయితే మనం చూసాము. బట్ దీన్ని బేస్ చేసుకుని మనం చెప్పలేం. బట్ అంత ముందు నుంచి ఐటీ మ్యూచువల్ ఫండ్స్, ఐటీ థీమ్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పి నేను చాలా కాలం చెప్తూనే ఉన్నాం. స్టిల్ నా స్టాండ్ అయితే ప్రస్తుతానికి అదే ఉంది. ఐటీ స్టాక్స్ని డైరెక్ట్గా కొనుగోలు చేయకపోయినా మ్యూచువల్ ఫండ్స్లో సిప్ పద్ధతిలో ఐటీ రిలేటెడ్ దీన్ని తీసుకోవచ్చు అని చెప్పి ఒక కాంట్రా బెట్ కింద థీమాటిక్ ఫండ్స్లో భాగంగా నేనైతే చేస్తూనే ఉన్నాను. అటు యూఎస్ ఐటీ కంపెనీస్ని, అటు ఇండియన్ ఐటీ కంపెనీస్ని మ్యూచువల్ ఫండ్ రూపంలో మీరు కూడా ఒకసారి కన్సిడర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. బట్ ఈ కాలం ఎందుకంటే లాస్ట్ 2 years నుంచి ఆశించిన స్థాయిలో ఐటీ కంపెనీస్ పర్ఫార్మెన్స్ని అయితే కనబరచలేకపోతున్నాయి. బట్ ఇలాంటి ఎన్నో సినారియోస్ని ఐటీ కంపెనీస్ ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇది కూడా ఒక పాసింగ్ క్లౌడ్ అవుతుందా, లేకుంటే కంపెనీ తమ స్ట్రాటజీస్ని మార్చుకొని కొద్ది గొప్ప నిలబడే ప్రయత్నం చేస్తాయి అన్నది టైం మాత్రమే చెప్పాలి. ఎందుకంటే ఇంత రెవల్యూషనరీ ట్రెండ్స్ మార్కెట్స్లో అవుతున్న ఈ తరుణంలో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం ఊహించని పరిస్థితి టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ ఇలాంటి టెక్నాలజీస్ అన్నింటిని కూడా కంపెనీస్ నిలదొక్కున్నాయి. గతంలో కూడా ఇలాంటి సినారియోస్, ఇలాంటి సందర్భాలు వచ్చాయి. తమని తాము మార్చుకుంటూ ముందుకు వెళ్తున్నాయి కంపెనీస్ అన్నీ కూడా. బట్ ఈసారి కూడా అలా అవుతుందా లేదా, అందుకు భిన్నంగా ఏదైనా జరుగుతుందా మాత్రం మనం టైం మాత్రమే చెప్పగలం. ఎందుకంటే మనం ఎక్స్పెక్టేషన్ చేసే బిజినెస్లు లేం కాబట్టి. మెటల్ స్టాక్స్ 7% మేర పెరిగాయి. హ్యావ్ అప్సైడ్ స్కోప్ ఆఫ్ అప్ టు 25% అన్నట్టుగా కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. టారిఫ్ అన్సర్టనిటీస్ సపోర్ట్ బయింగ్ మొమెంటమ్, బేస్ మెటల్ ప్రైజెస్ క్లైమ్ విత్ సిల్వర్ రైజింగ్ బై 4% to 90. సిల్వర్ మళ్ళీ $91 స్థాయికి మనం వెళ్ళడం అయితే చూసాము. నిఫ్టీ మెటల్ ఇయర్ టు డేట్ ప్రకారం దాదాపు 11% మేర పెరిగింది. వెన్స్డే రోజు దాదాపు 2.7% మేర, నెల రోజుల్లోనే 4.8%, దాదాపు 5% మేర సిల్వర్ రిలేటెడ్ ఇండెక్స్ నిఫ్టీ మెటల్ పెరగడం అయితే మనం గమనించవచ్చు. ఓవరాల్గా 1 monthలో మేజర్గా పెరిగిన వాటిల్లో లాయిడ్ మెటల్స్ దాదాపు 14% మేర పెరిగింది. అండ్ జిందాల్ స్టీల్ 17%, టాటా స్టీల్ 12%, అదాని ఎంటర్ప్రైజ్ దాదాపు 14% మేర పెరగడం అయితే మనం చూసాం. మొమెంటం ఇంకా కొద్ది రోజుల పాటు ఇలా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఆర్బీఐ సమన్స్ ఎస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్స్ ఓవర్ ఫారెక్స్ కార్డ్ బ్రీచ్ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమన్ చేసింది ఇద్దరు ఎస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్స్ని. అన్లీస్ కాషియస్ ఆన్ ఐఆర్ఎఫ్సి ఆఫర్స్ ఈ లిమిటెడ్ అప్సైడ్. ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నట్టు ఐఆర్ఎఫ్సి ఫుల్లీ ప్రైజ్డ్ ఇన్ అయిపోయింది. వాళ్ళకున్న ఆర్డర్ బుక్ నేపథ్యంలో
నేపథ్యంలో, వాళ్ళ క్యాపెక్స్ నేపథ్యంలో. సో అందువల్ల ఐఆర్ఎఫ్స్లో ఇంకా అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే ప్రైస్ మనకు అట్రాక్టివ్గా కనిపించినప్పటికి కూడా బట్ అది అప్సైడ్ పొటెన్షియల్ అనేది కొద్దిగా తక్కువగానే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల విపరీతంగా మనం ఎగబడి కొనాల్సిన పని అయితే ఏమీ లేదు. ఎస్కార్ట్స్కి పోతే బెట్స్ ఆర్ న్యూ ప్లాంట్ అండ్ మోడల్స్ టు చార్ట్ కమ్బ్యాక్ స్ట్రాటజీ. కంపెనీ నీడెడ్ టైమ్ టు అలైన్ స్ట్రెంగ్స్ ఆఫ్ బోత్ సైడ్స్ ఆఫ్టర్ మెర్జర్ టు బిల్డ్ సంథింగ్ న్యూ. సో ఎస్కార్ట్స్కు పోతా మళ్ళీ తిరిగి తమ వైభవాన్ని తెచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తోంది. ఈ మెర్జర్ తర్వాత కంపెనీ ఆ గ్రోత్ ఇష్యూస్ని, ఆ స్ట్రక్చరల్గా ఉన్న ఇష్యూస్ని, ఆ స్ట్రాటజీస్ని, సినర్జీస్ని మెల్లిమెల్లిగా రూపాంతరం చెంది మళ్ళీ కంపెనీ రావడానికి ప్రయత్నం చేస్తుంది. బట్ ఓవరాల్గా అయితే 13% ఉన్న మార్కెట్ షేర్ మెల్లిగా 10%, 11% దిగి వస్తుంది. బికాస్ ఆఫ్ కాంపిటీషన్ కూడా పెరుగుతుంది. కాబట్టి మళ్ళీ ఈ గ్యాప్స్ని అడ్రస్ చేసుకొని బయటికి రావడానికి కంపెనీ ప్రయత్నాలు చేస్తున్నామన్నట్టుగా కూడా వెల్లడించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనిల్ అంబానీకి చెందిన అబోర్డ్ అన్న ఒక 66 మీటర్ హై 17 ఫ్లోర్స్ పాలీ హిల్స్ ఏరియాలో ఉన్న లగ్జరీ హౌస్ని వీళ్ళు అటాచ్ చేశారు. దాదాపు దీని విలువ 3,700 కోట్ల రూపాయల పైగానే ఉంది. కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజర్స్ నిన్న ఆల్ టైమ్ హిట్ చేసింది. నెల రోజుల్లోనే 67% మేర స్టాక్ అయితే పెరిగింది. కంకార్డ్ బయోటెక్ నిన్న 13% మేర పెరిగింది. అయితే ఇన్ఫోటెక్ రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే 600 రెట్ల అధిక వాల్యూమ్స్తో స్టాక్ నిన్న 7% మేర జంప్ చూసాం. టీవీఎస్ మోటార్స్ కూడా ఆల్ టైమ్ హై హిట్ చేసింది. బ్యాంక్ అండ్ పవర్ స్టాక్స్ డ్రైవ్ బీఎస్సీ పిఎస్యూ ఇండెక్స్. సో బీఎస్సీ పిఎస్యూ ఇండెక్స్ దూసుకెళ్తూనే ఉంది. ఈవెన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి స్టాక్స్లో ఎంతకాలం ఎప్పుడూ లేనంత పరుగు అయితే మనం చూస్తూనే ఉన్నాం. మెజారిటీ ఆఫ్ ది పిఎస్యూ బ్యాంక్స్ కూడా బాగా పెరగడం అయితే మనం చూస్తూనే ఉన్నాం. సో ఇది 52 వీక్ హై హిట్ చేయడం అయితే మనకు కనిపించినప్పటికీ కూడా ఒక లెవెల్ దగ్గర ఏదో పాయింట్ ఆఫ్ టైం దగ్గర ఒక బ్రేక్ అండ్ ఒక పాస్ తీసుకోక తప్పదు. ఇండివిజువల్ స్టాక్స్లో ఇంజనీర్స్ ఇండియా, షిప్పింగ్ కార్పొరేషన్, హెచ్ఎంటీ ఇవన్నీ కూడా 30-35% మేర పెరగగా పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లాంటివన్నీ కూడా 15-30% మేర పెరిగాయి ఇవన్నీ కూడా. సో వీటన్నిటి నేపథ్యంలో బీఎస్సీ పిఎస్యూ ఇండెక్స్ బాగా దూసుకెళ్తూనే ఉంది. ఆర్డర్ ఆఫ్ ది డేగా ఇది ప్రస్తుతానికి అయితే ఉంది. బెంచ్ మార్క్స్ గివప్ గెయిన్స్ ఇన్ వాలటైల్ ట్రేడ్ ఇవన్నీ డిస్కస్ చేసిన అంశాలే, అన్నీ తెలిసిన అంశాలే. మనకు వారి, ప్రీమియర్, విక్రమ్ ఇవన్నీ కూడా బాగా పతనమైన సంగతి. మళ్ళీ కొద్దిగా రీబౌండ్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇంతటి పతనం తర్వాత. ఈక్విటీ సిప్ ఇన్ఫ్లోస్ సి రేర్ డిప్ యాజ్ వాలటాలిటీ టెస్ట్ ఇన్వెస్టర్ పేషెన్స్. సో పేషెన్స్ కొద్దిగా తగ్గుతుంది. మార్కెట్స్ ఇలాగే ఉంటే జనాల్లో ఇది కూడా తగ్గుతుంది. ఓవరాల్ సిప్ టాలీ సస్టైన్స్ అట్ 31,000 crores ఇన్ జనవరి థ్యాంక్స్ టు స్పర్ట్ ఇన్ ఇన్ఫ్లోస్ టు ఈటీఎఫ్స్ అండ్ ఎఫ్ఐఎఫ్స్. 26,000 కోట్లు సాధారణంగా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నది. బట్ సిల్వర్ అండ్ గోల్డ్ మీద బాగా ఆసక్తి పెరిగిన తరుణంలో ఈటీఎఫ్స్ అండ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్కి డిమాండ్ బాగా పెరిగి ఇన్ఫ్లోస్ బాగా పెరుగుతున్నాయి. 31,000 కోట్ల రూపాయల మేర మార్కెట్స్లోకి నిధులు వచ్చినప్పటికీ కూడా ఈక్విటీ రూపంలో మార్కెట్స్లోకి వస్తున్న నిధుల సంఖ్య కొద్దిగా తగ్గుతోంది అనేది కూడా ఇటు పాయింట్ ఆఫ్ టైంలో మనం గమనించాల్సిన అంశం. సో ఈక్విటీలోకి డబ్బులు వస్తున్నప్పుడు మాత్రమే మార్కెట్స్లో ఏదన్నా షాక్స్ తగిలినప్పుడు మనకు క్వశ్చన్ కూడా ఉంటుంది. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ఈ టైంలోనే కాడి వదిలేసి పరిగెత్తిపోకుండా ఈ టైంలోనే మనం కొద్దిగా మార్కెట్స్లో వీలైతే డబ్బులు పెట్టి మనం ఓపికగా వేచి చూసినప్పుడే మార్కెట్ మనం రివార్డ్ చేస్తుంది. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.